మాత్రం జీతాలు సర్పంచమ్మ కట్ట గంగాను వస్తారు ఓట్ల కార్డు ఉన్నోళ్ళు. అయ్యో సర్పంచమ్మ కట్ట ఓకే సార్. ఆడబ్రా ఉండదు మాట్లాడిన ఇప్పుడు గట్టి కొట్టినా మళ్ళీ గట్టి కొట్టినా వరకు మళ్ళీ కిషోర్ రెడ్డి ఎమ్మెల్యే సభ్యున్నాడు గద్వాలు నాన్ వెజ్ తినలేదట ఇక్కడ ఆపరేటర్ ఎవరు ట్రక్ వచ్చిందా అందరు చూసుకోపోతావా అన్న చేయలు పెట్టకుండా కూడా 4 లక్షలు ఖర్చు పెట్టిన పంపులు వేయించిన బేరింగ్ వేయించిన అన్ని వచ్చి వాడాలి నడుతుండే పెట్టున్నా విజయ ఎలక్ట్రికల్ సార్ కాబట్టి సొంత చెల్లెబిడ్డ వెనుక బిడ్డ మన నాకే అప్పటికెళ్ళి నేను చూస్తూ ఉన్నా ఇవాళ మీరున్నారని కాదు జీవారెడ్డి గారి సమక్షంలో మనం చెప్పిన ఇందిరా మీల్ అంటే అసలు చిత్రరాజు ఇందిరా మూల బతుకున్న నాడు అప్పుడు ఇండ్ల మంత్రి బట్టాన్ శ్రీరామూర్తి వచ్చి ఇండ్లకు పునాదులు వేసిర్రు అంతరావు కూడా కట్టినాం మా జాగా ఇచ్చినాం అప్పటికెళ్ళి చూస్తున్నాను నేను దురదృష్టం మన 2 ఏళ్ళు కరోనా వచ్చి పైసలు లేకుంటాడు ఇవన్నిటితో కొంత ఇబ్బంది అయింది కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కాలువల విషయంలో కావచ్చు చెక్ డ్యాములు కావచ్చు చెరువులు తవ్వుడు కావచ్చు రైతు బంధించుడు కావచ్చు 24 గంటల కరెంట్ వచ్చేందుకు కరెంటు ఉత్పత్తి కేంద్రాలు రావద్దా అడిగిన ఇవ్వాలంటే ఇవ్వస్తుందా ఆనాడు ఏమన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి చీకట్లు ఉంటున్నాడు ఎందుకంటే మన దగ్గర కరెంట్ లేదని కానీ ఇవాళ చీకటి కాదు ఇంతకింత కరెంటు వాడడం తయారయ్యేటట్టు కరెంటు ఉత్పత్తి కేంద్రాలు పెట్టారు భద్రాద్రి అని కొత్తగూడెం దగ్గర మిర్యాలగూడ దగ్గర అన్నీ పెట్టడం అంటే కేసీఆర్ గారు రైతు పక్షపాతిగా ఉంటుంది రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు నిరంతరం కరెంటు కావచ్చు ఇవన్నీ ఇవ్వడం వల్ల రైతు జీవన విధానం మారింది ఆలోచన చేసుకోండి ఒకనాడు తెలంగాణకి ఇలా రావాల్సి వస్తుండే మోటార్ వచ్చిన రోజులు జ్ఞాపకం లేవా మరి 3-4 ఏళ్ళకి ఇలా వస్తున్నా మీరు రాత్రిపూట ఆనాడు గంగోడ దానికి మీరు రాలేదా రాత్రిపూట మరిగా కలబలి మాటలు అంతుని 350 ఓట్లు ముచ్చుతున్నాను నేను మంగళకాడ ఎప్పుడైతే అడిగినా తప్ప ఈ 350 ఓట్లు 70 లక్షలతోటి ఇవాళ పాత నిధులే కొత్తవి కాదు అప్పటి టెండరే ఈ ప్రభుత్వం వచ్చాక చేసింది కాదు అప్పటి టెండరే అప్పుడే పనులు మొదలైనవి తప్పకుండా ప్రజల పక్షాన ఉంటాం ఓట్లు ఒకసారి వస్తే రావు అది వేరే విషయం కానీ ప్రజలు కూడా ఆలోచించాలి మీరు ఇవాళ ఊర్లోకైనా అట్లీస్ట్ ఉన్న 10-20 మంది రైతులు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఇప్పుడు మన సంజయ్ సార్కి ఎందుకు తక్కువ వేసుకొని ఒక్కసారి ఆలోచన చేయండి మా చెల్లె రూపాయి ఇచ్చిందా 10 రూపాయల కోసం జైతాల కత్తులు కొట్లాడేందుకు ఏది 10 రూపాయలు పెంచమని చేసిన పనికి అటువంటిది కూర్చున్న కాడ 2000 వచ్చినాయి మరి రేపటి నాడు 2500 చేస్తామన్నారు 4000 చేస్తామంటున్నారు మరి ఏం చేస్తారో చూద్దాం ఇక రైతులకు రైతు బంధు 15,000 ఇస్తామన్నారు ఎకరానికి అన్నీ కూడా తప్పకుండా చేయాలని ఆశిస్తున్నా మనకు వచ్చినట్టు కరోనా రావద్దు పైసలు లేకుంటే ఇబ్బంది అయింది ఇప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి సర్కారుకు పైసలు బాగా రావాలి వచ్చి అవన్నీ మళ్ళీ రైతులకు రైతు బంధు రైతు బీమా ఎట్లయితే మనం అన్నామో ఇంటింటికి బీమా కావాలి దాంతోపాటుగా పెన్షన్లు 4,000 కావాలి రైతు బంధు 15,000 కావాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ ఈ కరెంటు కూడా మళ్ళీ అత్తదా పోతుందా అని ఉండకుండా నిరంతరం కరెంటు కూడా ఉండాలి అట్లా మంచి జరగాలని మనం భగవంతుడు ప్రార్థిస్తాం దురదృష్టం కరోనా వచ్చి ఒక్క మనకే దెబ్బ కొట్టలే ప్రపంచం అంతా కొట్టింది కానీ ప్రజలు ఆలోచించలే ఆ 2 ఏళ్ళు దెబ్బతిన్నది ఆలోచన చేయలే
రచన చేయక ముఖ్యమంత్రి పోయింది. లేకపోతే ఆ ఇండ్లు అన్నీ అయిపోవు. బీదవాళ్ళకు గృహలక్ష్మి పథకం అది. ఇప్పుడు 5 లక్షలు ఇస్తామంటారు, దళితులకు 6 లక్షలు ఇస్తామన్నారు. మన దళిత బంధు 10 లక్షలు ఇస్తే 12 లక్షలు ఇస్తామన్నారు. ఇవన్నీ ఉన్నాయి పథకాలు. మన కళ్యాణ లక్ష్మి అంతకుముందు 2 రూపాయలు ఇవ్వాలి, మన లక్ష ఇస్తే ఏంటో తులం బంగారం ఇస్తామన్నారు. అన్నీ కూడా ఇవ్వాలని ఆకాంక్షిస్తూ ఈరోజు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. పైప్ లైన్ పలిగిందన్నారు, అవన్నీ కూడా చేద్దాం. కాలువ కూడా చేసేది ఉన్నది. తప్పకుండా ఇవన్నీ ఉంటా. ఒక విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా, కొందరు రైతులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎండాకాలం కూడా మంగళ చెరువు నిండే విధంగా నేను చూసిన మీ కాలువల మరమ్మత్తు కూడా ఉపాధి హామీలో చేస్తున్నట్టు నేను 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద కూడా దగ్గరుండి కూడా చేయించిన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే జైత్యాల కూర్చొని కాదు, కాలువ ఎస్టీ కాలనీకి పోయేదాన్ని కూడా వచ్చి పరిశీలించి అధికారులకు చెప్పినాం. కాలువలు ఆడికెళ్ళి సాగు చేయించిన ఉపాధి హామీలో. ఈ రకంగా ముందు కూడా మీ మధ్యలోనే ఉంటాం. ప్రభుత్వం ఉన్నా లేకున్నా, ప్రభుత్వం లేనప్పుడు కూడా ఎట్లా పని చేయాలనో చేయించాల్సిన తెలిసిన కుటుంబంకి వెళ్ళి వచ్చిన. ఇంతకుముందు నేను చెప్పినట్టు 85లో మా తాత ఎంపీ గెలవగానే